హాయ్ నేను సతీష్. సెకండ్ వీక్ నామినేషన్లో ఈ కలర్ పూసి రెడ్ కలర్ పూసి మరి నామినేషన్ చేయాలి, రీజన్స్ చెప్పాలనేటప్పుడు బీభత్సమైన ఆర్గ్యుమెంట్స్ డిబేట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి హౌస్లో. సో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్పేసి ఎవరెవరిని చేశారు, ఎంతమంది ప్రస్తుతానికి కంప్లీట్గా 100% వచ్చేసారు అనేది కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మరి మనకి ఫస్ట్ ప్రోమోను బట్టి చూస్తేనే అర్థమైపోతుంది. తనూజ ఒక స్వాగ్తో చెబుతూ ఉంది హరిత హరీష్ గారు అని నొక్కి ఒక్క నుంచి మరి, ఎందుకంటే నిన్న హోస్ట్ చెప్పిన దాని ప్రకారం మీరు అది అనిపించుకోవాలంటే ఇక్కడ అంటోంది, కానీ కొద్దిగా వ్యంగ్యంగానే వెటకారంగానే అంటోంది. అంటే మీరు చెబుతున్న దానికి చూపిస్తున్న దానికి అసలు పొంతన కుదరట్లేదు అనే మాదిరిగానే చెబుతూ ఉంది. ఎందుకంటే నాకు ఆ రోజు అన్నారు నీ బిహేవియర్ బాగోలేదు, నాకు నచ్చలేదు, నీ బాడీ లాంగ్వేజ్ నచ్చలేదు ఇట్లా అన్నారు కదా. పైగా ఎవరో నామినేషన్లో మీరు దూరిపోయి మరి నీ బిహేవియర్ నచ్చలేదు, నీ బాడీ లాంగ్వేజ్ నచ్చలేదు, నీ మాట తీరు నచ్చలేదు అన్నారు అనే దాని మీద అయితే చేస్తుంది. బట్ ఆయన ఏమంటున్నాడంటే ప్రోమో ప్రకారం మీరు అన్నాను నువ్వు అనలేదు, బట్ ఒకవేళ మీకు అట్లా అర్థమైతే సారీ అని చెబుతా ఉన్నాడు. రెండో పాయింట్ ఏంటంటే ముగ్గురితో మాట్లాడనుకోవట్లేదంటే ఎమ్మాన్యుయల్, భరణి అట్లాగే తనుజతో మాట్లాడను అనుకోవట్లేదని చెప్పాడు కదా, దాని గురించి. సో పార్ట్ ఆఫ్ గేమ్ కదా, దాన్ని అంత పర్సనల్గా తీసుకోవాల్సిన పని ఏంటంటే అది రెండో పాయింట్ కావచ్చు. కాకపోతే ఆయన ఇక్కడ కూడా మీరు పొరపాటు పడ్డారని చెబుతా ఉన్నాడు. అయితే నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు ఈ అమ్మాయి చెబుతున్నట్టుగా నువ్వు సింగులర్ అయితే అనలా, మీరు అనే ఆయన మాస్క్ మ్యాన్ హరీష్ అయితే అన్నారు అని నేను అనుకుంటున్నా. మీరు మీ బిహేవియర్ బాగాలేదు, మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, మీ మాట తీరు బాగాలేదు, మీరు అనే వాడారు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు లేదు నువ్వు అన్నారు ఆ అమ్మాయి చెబుతున్నట్టుగా అట్లాగా ఆ హరీష్ అన్నారన్నా సరే ఒక మెసేజ్ అయితే పెట్టండి, కామెంట్ అయితే పెట్టండి. మొత్తానికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆవిడైతే చేస్తూ ఉంది. మరి నాకు మీరు వేలెత్తి చూపించినప్పుడు మరి మీ బిహేవియర్ ఏంటి, మీరు ఎట్లా మాట తీరేంటి, నిన్న కూడా హోస్ట్ ఒక వీడియో కూడా చూపించారు కదా. సో మరి అవతల వాళ్ళకి వేలెత్తి చూపించేటప్పుడు మరి మీ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. ఈ పాయింట్లో మరి ఆవిడకి వ్యాలిడ్ పాయింట్ అది. ఎందుకంటే పర్టికులర్గా ఆవిడ మిగతా అన్నింటికి నామినేషన్ వంటలు బాగలేదు ఇవన్నీ పాయింట్ల కంటే ఇతడు అన్ని కామెంట్ల గురించి ఎక్కువగా హర్ట్ అయింది, ఫీల్ అయింది కనుక. సో నాలో ఏవైతే క్వాలిటీస్ నచ్చలేదు బాగలేదు అన్నారో అవి మీలో కూడా లేవు కదనే ఉద్దేశంతో వ్యాలిడ్ పాయింట్. కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ మనకు ప్రోమో ప్రకారం ఆమె ఏమో నీ అన్నారంటే ఆయన లేదు మీరు అన్నారు అంటున్నారు. నాకు గుర్తున్నంత వరకు 99% మీరు అన్నారు. ఒకవేళ నీ అన్నాడు నీ బిహేవియర్ నీ అంటే మెసేజ్ అది పెట్టండి. ఇక తనూజ రెండో నామినేషన్ ఎవరికంటే ఫ్లోరా షైనీకి. మరి ఫ్రీ బర్డ్ అంటే అంత ఫీల్ అయిపోతే మీరు చెప్పిన మాట కంటే ఫ్రీ బర్డ్ అనే మాట పెద్దదా చెప్పండి. ఈ అమ్మాయికి ఫ్లోరాకి సంబంధించి ఎక్కువ నామినేషన్లు పడతాయి. ప్రస్తుతానికి 7గురిలో 4 ఏకంగా ఫ్లోరాకి వేశారు, మిగతా ఇంకొక 7గురిలో కూడా ఖచ్చితంగా మిగతా కనీసం 2-3 పెడతారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఈవిడ ఎవరితో మింగిల్ అయింది లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, కలిసేది లేదు, పాడు లేదు. దాంతోపాటు అన్నింటికంటే ఏంటంటే నేను సంజన అంత హర్ట్ అయ్యింది. ఎందుకు నేను ఫ్రీ బర్డ్ అని క్యాజువల్గా అంటేనే ఆవిడ అంత ఫీల్ అయిపోయినప్పుడు ఆవిడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కావచ్చు, ఈ వల్గర్ వర్డ్స్ మాట్లాడేటప్పుడు నేనెంత హర్ట్ అవ్వాలండి. ఆ వల్గర్ మాటలు అనిపించుకునే దానిక నేను వచ్చానంటూ ఆవిడ కూడా పాయింట్ అవుట్ చేసి ఎక్కువగా బర్స్డే వేడిచింది కనుక ఆ పాయింట్ ఏంటంటే బహుశా ఎఫర్ట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు వీళ్ళందరూ బాగా ఇప్పుడు దాని మీద ట్రిగర్ చేస్తారు ఆమెను ఫ్లోరాని. మరి అంత ఫీల్ అయినప్పుడు మరి అంతకంటే పెద్ద మాట ఎట్లా అనేస్తుంది ఆమె. అట్లాగే ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది ఆవిడ విషయంలో. ఎందుకంటే అక్కడ వీడియో చూపించినంత వరకు వీళ్ళు ఎవరికి తెలియదు ఫ్లోరా విషయంలో. ఎందుకంటే సంజన అక్కడ కుములు ఏడుస్తుంటే నా ఫ్యామిలీ గురించి బేబీ గురించి ఎందుకు ఇక్కడ డిస్కషన్ చేస్తారనేటప్పుడు ఇవిడే ఎకిలిగా ఎగతాలకి ఇలాగ పండగ చేసుకుంటూ డ్యాన్స్ చేసింది కదా. ఆ డ్యాన్స్ ఆవిడంత బాధలో ఉంటే ఎద్దుపుండు కాకికి నొప్పి అనే మాదిరిగా నీ ఆనందం ఏంటమ్మా. మరి నువ్వు అంత ఫీల్ అయిపోయి నా ఎమోషను నా రిలేషను నా పర్సనల్ లైఫ్ నువ్వే చెప్పుకొని మళ్ళీ నీ గురించి ఒక మాట అనిందని అంత ఫీల్ అయితే మరి ఆవిడ పెయిన్లో ఉండేవారికి బాధలో ఉండేవారిని మరింత బాధపడడం ఏంటి, ఇది ఎక్కడ గుణం అని ఖచ్చితంగా అడుగుతారు. ఇన్ని పాయింట్స్ అయితే ఫ్లోరా విషయంలో ఉన్నాయి. సో ఆ పాయింట్. అట్లాగే రెండోదండి మనీష్ మర్యాద బర్నీకి అయితే ఎగ్ గురించి సార్కి అంతా తెలుసు, అదంతా వదిలేసి ఛాయ్ మీదకి డైవర్ట్ చేశారని చెబుతూ ఉన్నారు. మరి ఇదే పాయింట్ మీద చేసేదానికి అసలు ఎట్లా చేస్తారు ఇది? ఈ ఎగ్ పంచాయతీ వీళ్ళు హైలైట్ చేసి సీన్ క్రియేట్ చేసి దాన్ని పెద్ద రచ్చ చేశారు. కానీ మరి వీళ్ళు సంజనాకు చెందిన చాక్లెట్స్ తీసేశారు, డ్రింక్స్ తీసేశారు, చిప్స్ తీసేశారు, మరి ఇవన్నీ తీసేసి మళ్ళీ మనీష్కి తెలుసు కదా. సో ఆ సంజన ఆ ఫన్ టాస్క్ తర్వాత కూడా డ్రింకు ఎవరు తీసారో చెబితే అందరికీ ప్రైజుల కింద అనౌన్స్ చేసి నువ్వు ఇచ్చేస్తానన్నప్పుడు మనీష్ని అడిగినా నాకు మీరు ఫుడ్ షేరింగ్ అక్కర్లే, మీ కెప్టెన్ రూమ్ యాక్సెస్ అక్కర్లేదు, బట్ నేనైతే చెప్పను అన్నాడు కదా. మరి ఇప్పుడు భరణి ఏదైతే చెప్పలేదు అంతా తెలిసి చెప్పలేదంటే మరి ఆవిడకి సంబంధించిన చాక్లెట్స్ డ్రింక్స్ చిప్స్ అన్నీ ఎవరు తీసారో వీళ్ళకి తెలిసి కూడా వీళ్ళు చెప్పలేదు కదా. మరి వీళ్ళు చేసింది అదే తప్పు కదా. ఈ పాయింట్ మీద ఎట్లా చేస్తారు?
కాకపోతే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే అండర్ కరెంట్గా మనీష్ పాయింట్ భరణే విషయంలో వేరే ఉంది. బాగా హర్ట్ అయిపోయాడు ఒక విషయంలో. ఎక్కడ అంటే నేను ఒక ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పే కదా, ఆ రోజు వీళ్ళిద్దరు ఎమ్మెన్యేలు అవుట్ అయిపోయాడు దాని వెనక బ్యాక్ డ్రాప్లో చాలా ఎక్కువ ఆలోచించాడు ఇతనని. ఏమంటే భరణి ఆ రోజు చపాతీ ముక్కని బాగా హైలైట్ చేశాడు, ఎక్స్పోజ్ చేశాడు. ఆ రోజు ఆయన మేము ఒక చపాతీ ముక్క ఇచ్చినా మేము తింటా కదండి రీతు చౌదరి లాంటి వాళ్ళు అంత బాధపడుతూ ఉంటే అంత నిర్లక్ష్యంగా ఎట్లా పడేస్తారంటే దాన్ని అనుకోకుండా పోటీ అయిపోయి హైలైట్ అయిపోవడంతో మనీష్ అయితే విపరీతంగా రగిలిపోయాడు. ఆ రోజు బాగా ఫీల్ అయిపోయాడు. ఆ ద్వేషం లైవ్లో అండర్ కరెంట్గా అతను అది కొనసాగించాడు. అండర్ కరెంట్గా నన్ను టార్గెట్ చేస్తున్నాడు భరణి అని కూడా ఫీల్ అయిపోయాడు. ఆ అండర్ కరెంట్గా టార్గెట్ ఎట్లా అంటే గత వారం నామినేట్ చేయకుండా టార్గెట్ చేశాడు. ఒకవేళ నేను నామినేట్ అయితే నాకు ఓటింగ్ పడుతుంది, ఆడియన్స్తో కనెక్షన్ వస్తుంది, అందువల్ల అతను నన్ను నామినేట్ చేయకుండా డీమాన్ పవన్నే చేశాడని కూడా అంత ఆలోచించిన ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు నా చపాతీ మొక్కని పడేసిన దాన్ని పెద్ద ఫ్రేమ్ కట్టారు, దాన్ని హైలైట్ చేశారు, పోర్ట్రే చేశారు, అందువల్ల అని చెప్పలేడు కదా, తనకు చెప్పలేడు కదా. ఆ ఒకవేళ మాట చెప్పుంటే మరొక నలుగురికి అదే పాయింట్ దొరుకుతుంది. అవును కదా, మేము ఒక ముక్క కోసం అల్లాడిపోతుంటూ నువ్వు అంత నిర్లక్ష్యంగా ఎట్లా పడేస్తావని కూడా చెప్పొచ్చు. కానీ అండర్ కరెంట్కి ఇది పాయింట్. బట్ బయటికి ఏంటంటే ఆ గుడ్డు గురించి ఇంకా లాగడం అంటే ఇది కరెక్ట్ కాదు. మరి వీళ్ళు చెప్పలేదు కదా, తనూజ భరణి చెప్పలేదంటే వీళ్ళేమన్నా చెప్పారా? అరిచి గోల పెట్టి గింజుకున్నా చెప్పలేదు కదా, నిన్న వీడియోలు వేసినంతవరకు చెప్పలేదు కదా, దాని మీద ఎట్లా ఇంకా పదే లాగుతారు. ఇక తర్వాత ఏంటి, మనీష్ మర్యాద రెండోదేమో రీతు చౌదరికి చేస్తున్నాడు. మరి వీళ్ళిద్దరికి ఏ పంచాయతీ ఉంది, ఏ ఇష్యూ ఉంది? బహుశా ఇమాన్యుయల్ ఇష్యూలో అవుట్ అయ్యేటప్పుడు ఆ రీతు చౌదరి గట్టిగా క్వశ్చన్ చేసింది. 1-to-1 గట్టిగా అరుచుకున్నారు. అక్కడ కూడా ఇతను బాగా హర్ట్ అయ్యాడు. ఏంటి ఎంత గట్టిగా నిలదీస్తుందని లెక్క, ఆయనకు అన్యాయం జరిగింది అని పదే నిలదీసింది ఆమె. సో ఆమెను కన్విన్స్ చేసేందుకు ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా కొంత ట్రై చేశాడు. ఇదే అయితే అవ్వాలి రీజను. అక్కడ 1-to-1 అరుచుకున్నారు కనుక, లేదా ఫుడ్ కోసమా, మా ఫుడ్ మీరు తినేస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కావచ్చు, మా అష్కమేనో కావచ్చు, ఈ అమ్మాయికి అన్నారు కదా నువ్వు పేరుకే టెనెంట్స్ తప్ప వానర్స్ కంటే ఎక్కువ ఉంటున్నావు, ఎక్కువ తింటున్నావు అని. సో అదే భాగంగా ఒక మాట ఏమైనా అన్నాడు చూడాలి. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఇంకేదైనా పంచాయతీ ఉంది, లొల్లు ఉందంటే ఒక కామెంట్ అయితే పెట్టండి, వేరే ఇంకేదైనా అయ్యి ఉంటుందని. లేదు నువ్వు బనానా చోరీ చేసావంటే అది పెద్ద సోది రీజన్ అవుద్ది. మరి వీళ్ళెంతా చేసి ఆ అమ్మాయి తీసుకున్న బనానా కోసం చెప్పడం అంటే అది పెద్ద వ్యాలిడ్ పాయింటే కాదు. ఇక తర్వాత ఇంతవరకు మనకి ప్రోమోల ప్రకారం అట్ట అయిపోయినాయి కదా. ఫస్ట్ తనుజ భరణి హరీష్ అండ్ ఫ్లోరా, మనీష్ ఏమో భరణి అండ్ రీతు. ఇక తర్వాత జరిగింది ఏంటంటే రామురాథుడు ఆర్మీ పవన్ కళ్యాణ్కి అట్లాగా హరీష్కి అయితే చెప్పాడు. రీజన్స్ అయితే ఉంటాయి ఇతనికి. ఏమి ముగ్గురు అమ్మాయిలతో ఫైట్ అన్నావు కదా, అదొక పాయింట్ అవుతుంది హరీష్ విషయంలో. అట్లాగే రాముని పర్సనల్గా కసిరాడు మొన్న, నీ సంగతి చూస్తాలే, నీకు చెప్తాలే, నీతో మాట్లాడతాలని హరీష్ అన్నారు అనే ఉద్దేశంతో ఈ రాము కూడా బాగా ఫీల్ అయ్యాడు. సో ఆ పాయింట్లో హరీష్కి చెప్పొచ్చు. ఇక మరి పవన్ కళ్యాణ్కి రాముకి ఎక్కడొచ్చింది లొల్లి, ఏ పాయింట్లో మరి చేశాడు కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్కి కూడా చేశాడు. ఇక తర్వాత 4th వన్ ఎవరు, ప్రియా ఏమో ఫ్లోరా షైనీకి అలాగే భరణికి. మరి భరణికి అయితే గుడ్డు గురించే కావచ్చు. వాస్తవానికి ఆ గుడ్డు గురించే వీళ్ళెవరు ఎంతమంది ఎన్ని నామినేషన్లు చెప్పి పాయింట్లు చెప్పినా ఆ దొంగతనం మీదే పాయింట్ పట్టుకొని చేస్తే ఆ చేసే అర్హత ప్రియాకి అస్సలు లేదు. ఈ మధ్య దపదపాలుగా వెళ్ళడం తెచ్చుకోవడం చేశారు కదా, అంతకు మించి చేశారు కదా. సో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ బిగ్ బజ్లో శివాజీ కూడా సృష్టిని అదే అడుగుతున్నాడు ఆయన ప్రోమో అని ఆ ఎపిసోడ్లో కూడా. ఆ సృష్టికి నీకు ఆ గుడ్డు మీద ఉన్న దృష్టి నీ జర్నీ మీద లేదు, ఫోకస్ లేదా. నిజమే, ఆ చిన్నది పట్టుకుని వేలాడింది. ఈ అమ్మాయికి యాపిల్ ఇవ్వలేదని గురించి అంత రచ్చ చేసి ఫైట్ చేసినా బాగుండేది. అరే ఆమె కోసం నిజమే కదా, ఎమోషనల్గా హెల్త్ ఇష్యూ ఉన్నాయి అన్నప్పుడు అడిగినా కూడా ఇవ్వలేదంటే ఎందుకంటే అన్యాయం ఉంటుంది. గట్టిగా అడగడంలో తప్పు లేదు, తనకు కాదని వేరే వాళ్ళకి ఇచ్చారని అడిగినా బాగుండేది. అట్లా ఈ ప్రియా కావచ్చు, మనీష్ కావచ్చు, సృష్టి కావచ్చు, ఎవరైనా సరే సంజన గుడ్డి మీద నామినేషన్ వీళ్ళందరికీ తనూజకి కావచ్చు, భరణికి కావచ్చు, సంజనకు కావచ్చు చేయడం అంటే అంతకంటే ఇంకోటి ఇది సిల్లీ రీజన్ ఉండదు. వీళ్ళు అంతకు మించి చేసి అదే పాయింట్ పట్టుకుని ఉంటే ఎట్లా? పైగా ఈ ప్రియా ఏంటి, చాక్లెట్స్ ఒకసారి, చిప్స్ ఒకసారి, విడతలుగా దపదపాలుగా phase 1 phase 2 తెచ్చుకుంటూ మళ్ళీ అందరికి పంచింది. ఎట్టా అత్తసొమ్ము అల్లుడి దానం అన్నట్టుగా. ఈమెంటి వాళ్ళకు వచ్చిన రేషన్లోంచి వాళ్ళు పని చేసినా, ఇంప్రెస్ చేసినా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నా ఒక కాఫీ, టీ, ఒక ఫ్రూట్ ఇవ్వడానికి ఇష్టపడకుండా మాది అని చెప్పుకుంటామే, ఆవిడ మాత్రం దొంగతనం తెచ్చుకుని పంచుకుంటూ పోయి ఇప్పుడు చేయడం అంటే అది అంత ఫెయిర్గా అనిపించుకోదు. అయితే ఇంకోటి ఏంటంటే ఈవిడ చేసిన నామినేషన్లో ఈ గత వారం కూడా రామురాథు లాస్ట్లో అవ్వలేదు ఉండిపోయినా అతన్నే చేసినట్టుగా ఈ వారం కూడా సేమ్ టెనెంట్స్లోనే ఇద్దరినైతే నామినేట్ చేసింది, భరణి అండ్ ఇంకెవరు భరణి అండ్ ఫ్లోరా షైనీకి చేసింది. మరి ఫ్లోరా షైనీకి అయితే సేమ్ అవ్వచ్చు. సంజన విషయంలో మాట జరగడం కావచ్చు, ఎగతాలు చేసేవనొచ్చు, లేదా నాతో మింగిల్ అవ్వట్లేదు, నాతో కనెక్ట్ అవ్వట్లేదు, ఏదో ఒకటి. ఇవి 2 రీజన్స్ అయితే అటే ఉన్నాయి, అదైతే అర్థమైతే ఉంది. అలాగే ఇంక నెక్స్ట్ వన్ థర్డ్ ఎవరంటే సుమన్ శెట్టి. ఈయనైతే
ప్రియా అండ్ మనీష్కి అయితే చేశాడు. లాస్ట్ వీక్ ఏంటి ఇద్దరిని వానర్స్నే చేశాడు. లాస్ట్ వీక్ సుమన్ వెళ్ళి ప్రియాకి సుత్తిచ్చి సేవ్ చేశాడు, లేదంటే డేంజర్లో ఉంటారు కదా. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అంత హట్ అయిపోయినంత నామినేషన్లు చేసుకున్నంత ఏమొచ్చింది పాయింట్? సుమన్కి ప్రియాకి మధ్య అంత గొడవ ఏమైనా ఉందా? నాకు తెలిసి గొడవ కనబడట్లేదు. మరి ఎందుకు అయ్యి ఉంటుందో మీకేమైనా అనిపిస్తే పలానా దగ్గర హట్ అయ్యాడు, ఫీల్ అయ్యాడు, లేకపోతే సో అండ్ సో ఇలా అనిపిస్తే ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే మరి మనీష్కి ఎందుకు చేశాడు సుమన్ సెట్ అంటే సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు అనేది కూడా కావచ్చు. ఎందుకంటే ఆయన యాక్సెప్ట్ చేశాడు కనుక, హానెస్ట్గా జెన్యూన్గా అని చెప్పాడు కనుక ఆ పాయింట్లో ఎంఎన్ఎల్ విషయంలో నువ్వు చేసింది నువ్వే ఒప్పుకున్నావు కనుక ఆ పాయింట్ అయితే చెప్పొచ్చు. ఇక ఆరోది ఎవరు? రీతు చౌదరి. ఈవిడెవరికంటే సేమ్ భరణి అండ్ ఫ్లోరా. ఇక్కడ మీరు ఒకటి గమనించారా ఏమైనా విషయం? ప్రియాకి రీతు చౌదరికి హౌస్లోకి వచ్చాక ఒక ఫ్రెండ్షిప్ వైబ్ వచ్చింది, ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఇద్దరు. సో ఇద్దరు కూడా సేమ్ కంటెస్టెంట్స్నే చేశారు. ఇద్దరు కూడా భరణి అండ్ ఫ్లోరా వాళ్ళనే చేశారు. మరి ఏం జరుగుతుంది? ఆ క్లోజ్గా మూవ్ అవ్వడం వల్ల ఇద్దరు అనుకొని ఏమైనా చేస్తున్నారా ఏంటో. మరి మీకు అట్లాగే ఏమైనా అనిపిస్తే, అలాంటి స్మెల్ ఏమైనా వస్తే ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఫ్లోరాను ఆ రోజు సంజన హట్ చేసిందని తీసుకొచ్చింది కదా ఎవరు? ఈ రీతు చౌదరి. ఆవిడ నువ్వు లోపలికి రావద్దు, వీళ్ళు ఫన్ స్కిట్ అంతా చేసేటప్పుడు ఫ్లోరా బయట కూర్చుంటే ఎందుకు ఏడుస్తున్నావు ఏంటంటే నాకు సంజన రావద్దు అని చెప్పింది. అలాంటి ఆమె అంత కన్సర్న్ చూపించింది, సంజన విషయంలో బొగ్గుమనింది, మీరు ఇట్లా చెప్పడం రైట్ కాదనింది. ఇంతలోనే అంత గొడవ ఏమొచ్చింది? ఆ ఫ్లోరాని తీసుకొచ్చింది అంటే ఒకవేళ ఫ్లోరా అమ్మ నీ మాటలన్నీ నేను విన్నా, బట్ నువ్వు అంతకంటే పెద్ద మాటలని, సో ఆ సంజన బాధపడుతుంటే నువ్వు పండగ చేసుకోవడం ఏంటి, ఇవన్నీ కాదు అని కూడా ఒక పాయింట్ చెప్పొచ్చు. ఏదేమో మొత్తానికి ఆమెనైతే చేసింది. సో ఇంకోటి ఏంటి? రీతు చౌదరి వానర్స్తోనే ఈవిడికి స్వతహాగా బాండింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు హరీష్ని ఏంటంటే అందరూ తప్పు అతను అనే మాటలన్నా సరే హరీష్కి ఒక్క రీతు చౌదరి మాత్రమే సపోర్ట్ చేసింది. అతడన్న ముగ్గురు అమ్మాయిలతో ఫైట్ చేశాను అనే విషయంలో ఆవిడకు స్టాండ్ తీసుకుని అతనికి మాత్రమే సపోర్ట్ చేసింది. సో హరీష్ని చేయదు. అట్టగే ఇద్దరు పవన్, ఒక పవన్ కళ్యాణ్కి ఒక డీమన్ పవన్తో ఫ్రెండ్షిప్ కొద్దిగా క్లోజ్గా ఉన్నారు కనుక ఒక ఫ్రెండ్లీ వైబ్ ఉంది కనుక వాళ్ళిద్దరిని ఎటు చేయదు. ఇక ఉన్నది ఎవరు? భరణి. బహుశా నేను ఆడిన టాస్క్లో విసిరేశాడు, గుంజుపడేశాడు, అందువల్ల నేను హట్ అయ్యాను, కాస్త చూసుకొని ఆడొచ్చు కదా అన్న ఉద్దేశంతో చేసిందేమో. అక్కడైతే మనకి ఎపిసోడ్లో చూపించినంత వరకు అయితే 1%గా విసుక్కోవడం కానీ ఇబ్బంది పడినట్టు కానీ మంచి స్పోర్టివ్ స్పిరిట్గానే తీసుకుంది. అది చాలా పాజిటివ్గానే వైబ్రేషన్ వచ్చింది. మనం నైట్ ఎపిసోడ్ రివ్యూలో కూడా తమిళలో కూడా పెట్టాం. రీతు చౌదరి కేక చక్కగా ఆడింది, ఆట అయితే అదరగొట్టేసింది, మంచి పాజిటివ్గానే తీసుకుంది. మరి ఇంకెందుకు చేసి ఉంటుంది? ఒకవేళ నేను హట్ అయ్యాను విసిరేస్తానని చెప్పిందా, లేకపోతే గుడ్ రీజన్ చెబుతుందేమో. అది చెబితే మళ్ళీ బిస్కెట్ అవుతుంది రీతు. ఎందుకంటే ఆ దొంగతనాల్లో పాత్రధారి సూత్రధారి అంతా ఈమె. అన్ని దొంగతనాల్లో కీలక పాత్ర పోషిస్తూ హౌస్లో ఈవిడ మళ్ళీ అదే పాయింట్ చెప్పి భరణం చేస్తే మిస్టేక్ అయినట్టే. ఇక నెక్స్ట్ వన్ ఏడోది ఎవరంటే డీమన్ పవన్. ఇతడేమో మళ్ళీ సేమ్ ఫ్లోరా షైనీ అండ్ హరీష్. ఫ్లోరాకి అయితే సేమ్ కనెక్షన్ తక్కువ, వైబ్ తక్కువ కావచ్చు, సంజన ఏడుస్తుంటే ఎగతాలని కావచ్చు, లేదా సేమ్ ఇంకోటి ఏంటంటే మరి ఫ్రీ బర్డ్ అంటేనే హట్ అయితే మరి అంతకు మించిన పదం ఎట్లా వాడతావమ్మా, అది తప్పు కదా, మరి అది తప్పు కాదు, ఇదేంటి నిన్ను గుడ్డిగా నమ్మాం మేమందరం అని చెప్పేసి ఈ పాయింట్లో ఫ్లోరాకి అయితే చాలా రీజన్స్ ఉంటాయి అందరికీ ఉన్నాం ఈ విషయాలు చెప్పడం. మెయిన్ కంటెంట్ లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇనిషియేషన్ లేదు. ఉన్నానంటే ఉన్నాను, ఎవరో వచ్చి బొట్టు పెట్టి పేరెంటానికి పిలిచినట్టు పిలిస్తేనే వస్తుంది, లేకపోతే ఆ మూల కూర్చుంటుంది. నేను వాచ్మెన్గా వచ్చాను, ఇది క్లీన్ చేయడమే నా డ్యూటీ, నేను వచ్చింది బిగ్ బాస్ టైటిల్ కోసం కాదు, ఉత్తమ క్లీనింగ్ డిపార్ట్మెంట్ అవార్డు కోసం వచ్చానని మాదిరిగా చూస్తుంది ఆవిడ. అందువల్ల ఆ పాయింట్లో చెప్పొచ్చు. ఇక హరీష్ కంటారా, ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ అన్నావు కదా, అది నచ్చలేదు, ఇలాగ రఫ్గానే వేస్తాను కావచ్చు, నువ్వు ఆటలో అతనికి ఎటు మోటివేట్ చేశాడు మొన్న. బ్యాక్ స్టాబింగ్ ఏదైనా చేస్తుంటే వెన్నుపోటు పొడిచింటే మాట్లాడడం మానేయచ్చు, కానీ మరి తిండి మీద వాళ్ళకేంటని నేను నిన్న కూడా చాలామంది వీళ్ళు బతిమలాడితే తప్ప తినే పరిస్థితి లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి తప్ప ఎట్లా చేస్తారని ఈ విషయంలో అయితే ఖచ్చితంగా చేసి ఉండొచ్చు. ఇతనికి కూడా హరీష్ విషయంలో కూడా పాయింట్స్ వెతుక్కోవక్కర్లా, హౌస్ అందరికీ కావాల్సిన పాయింట్స్ అయితే ఉన్నాయి కనుక ఆయన ఎవరైనా చేయొచ్చు, చేస్తారు కూడా. సరే, ఓవరాల్గా ఇప్పటికీ నేను వీడియో చేసే సమయానికి ఉన్న అప్డేట్స్ ప్రకారం ఏంటంటే ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు, ఇంకెవరు బ్యాలెన్స్ ఉన్నారో చెబుతా. అలాగే వీడియోకి ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ ఛానల్కి హైప్ కూడా ఇవ్వండి. చాలామంది నన్ను అడగకపోయినా నా మీద అభిమానంతోనో జెన్యూన్ రివ్యూస్ ఇస్తానని ఒక నమ్మకంతోనో చేస్తూ ఉన్నారు. సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ. అట్లాగే లైక్ హైప్ కూడా ఇవ్వండి జర్నలిస్ట్ సతీష్కి. అలాగే న్యూస్ బోల్లో కూడా రెగ్యులర్గా చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటికి ఒక స్పెషల్ వీడియో కూడా అనలైజ్ చేసి చెప్పా, అది ఈరోజు చూడబోతున్నాం మనం. సరే, ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతానికి 7 అంటే 14 నామినేషన్లలో అందులో ఫ్లోరా షైనీకి అయితే 4 పడ్డాయి ప్రస్తుతానికి. అట్లాగే హరీష్కి అయితే 3 పడ్డాయి. అట్లాగే భరణి కోసం 3, అలాగే ఇంకెవరు
వీళ్ళ ఏడుగురిలో ఇక్కడికే 4, 3, 3, 10 అయిపోయినాయి. ఇంకా మిగతా ఊరికంటే ప్రియాకి ఒకటి, మనీష్కి ఒకటి, ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఒకటి, రీతు చౌదరికి ఒకటి, ఇట్లా ఈ 14 ఓట్లు అయిపోయినాయి. ఇంకా 7 నామినేషన్లు ఉన్నాయంటే 7 14. సో ఈ 1, 1, 1 ప్రియాకి ఒకటి, మనీష్కి ఒకటి, ఆర్మీకి ఒకటి, పవన్ కళ్యాణ్కి అట్లాగే రీతుకి ఒకటి వచ్చాక 4కి మరొకటి వచ్చేందుకు ఖచ్చితంగా వీళ్ళు కూడా నామినేషన్లోకి వచ్చేస్తారు, నో డౌట్. ఇంకా 7 ఉన్నారు కనుక. సో మొత్తానికి రంగులు పూసి రచ్చ చేసి ఈ రకంగా నామినేషన్ జరుగుతుంది. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. ఎవరు ఖచ్చితంగా రావాలనుకుంటున్నారు నామినేషన్లోకి అనేది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి.